హెల్త్ బాగాలేదని చెప్పి సిక్ లీవ్ తీసుకున్నా. అదేందో వర్కింగ్ డే రోజు టైం అయిపోదు కానీ లీవ్ తీసుకున్న రోజు మాత్రం టైం చాలా ఫాస్ట్ గా అయిపోయింది. నేను చూసేసరికి సాయంత్రం 5 అయింది. నాకేమో కడుపులో ఫుల్ ఆకలేస్తుంది. తెలిసిందే కదా, హాస్టల్ ఏమో ఫుడ్ మంచిగా ఉండదు, బయట ఫుడ్ అట్రాక్ట్ చేస్తా ఉంటది ఎప్పుడు. ఆఫర్ ఇచ్చినట్టు మా హాస్టల్ ముందే పునుగుల బండి పెట్టేసినారు. అక్కడికి వెళ్ళి ఆర్డర్ చెప్తే ఆంటీ 5 నిమిషాలు ఆగమ్మా, నీకు వేడి వేడి పునుగులు వేసిస్తా అని చెప్పింది. అక్కడనే కాసేపు కూర్చొని మంచిగా పునుగులు తీసుకొని రూమ్ కి వచ్చేసిన. ఫుడ్ ఇట్లా రూమ్ కి తెచ్చుకొని ప్రశాంతంగా తినడం అంటే చాలా ఇష్టం. పునుగులు అయితే టేస్ట్ చాలా బాగుంది. మెయిన్లీ టమాటా చట్నీతో అయితే టేస్ట్ ఇంకా బాగుంది. నిజానికి బయట ఫుడ్ మానేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా, కానీ హాస్టల్ ఉండడం వల్ల బయట ఫుడ్ ఎప్పుడు తింటూనే ఉన్నా. ఇట్లా కాదని చెప్పి ఒక డెసిషన్ కి అయితే వచ్చిన. ఫుడ్ ఎట్లున్నా ఏమన్నా కానీ డైలీ వర్కౌట్ మాత్రం చేద్దామని డిసైడ్ అయిపోయినా. అదే మోటివేషన్ తోనే నా దగ్గర ఉన్న యోగా మ్యాట్ కూడా బయటికి తీసి దుమ్ము దులిపేసిన. లాస్ట్ టైం చేసినప్పుడు నాకు సూర్య నమస్కారాలు బాగా హెల్ప్ అయినాయి అనమాట. ఇంకా రేపటి నుంచి మన జర్నీ దాంతోనే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. కానీ ఈసారి మాత్రం అది ఛాలెంజ్ లాగా తీసుకొని అస్సలు ఆపొద్దని చెప్పి డిసైడ్ అయినా, ఫిక్స్ అయినా మంచిగా. మనకి నెలకు రెజల్యూషన్ ఉంటుంది, కానీ వారం రోజులు చేస్తాం, మళ్ళీ తర్వాత మన డైలీ రొటీన్కి వచ్చేస్తాం. కానీ అట్లా కాకుండా ఈసారి ఛాలెంజ్ లాగా తీసుకొని డైలీ వర్కౌట్ చేద్దామని డిసైడ్ అయినా. బాయ్.